మేమైతే రైట్. ఓకే 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 లావణ్య గారు మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, సో వై నాట్ రీకాల్ అంటున్నారు ప్రభుత్వం, మీరేమంటారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా క్లియర్ గా. శాసనసభలో చట్టాలు చేస్తే అది ఇంతకు ముందు వారికి, తర్వాత వారికి, ఇప్పటి వారికి యావత్తు రాష్ట్రం మొత్తం వర్తించే విధంగా చట్టాలు చేస్తారు. ఇది ఇంతకు ముందు వారికి వర్తించాలి, భవిష్యత్తులో కూడా వర్తించే విధంగా ఉండాలి. అట్లనే ఏదైనా జీవో తీసుకొచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వర్తించే విధంగా ఉండాలి. మనం చూసాం గతంలో 14 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇవ్వక, మాట్లాడనివ్వక, గొంతు నొక్కేసి ఆయన అసెంబ్లీ నుంచి బయటికి పోతే తర్వాత పరిణామాలు ఏం జరిగినాయో మనం చూసాం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటికి పోతే పరిణామాలు ఏం జరిగినాయో మనం చూసాం. ఇప్పుడు ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో సహజంగా బడ్జెట్ లో ఏముంది, మనం ప్రజలకు ఏం చేస్తున్నాము, ఇంతకు ముందు ఏం చేశాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనం పెట్టిన బడ్జెట్ వల్ల ఏ వర్గాలకి ఎంత ఉపయోగం ఉంది అనేది విశ్లేషించి చెప్పుకుంటూ వెళ్ళాలి. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, దాని పథకాల వివరణ ఎలా ఉంది అని చెప్పుకుంటూ వెళ్లాల్సిన బడ్జెట్ సమావేశాలు. ఈ సమావేశాల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి రాలేదనే అంశాన్నే ఫోకస్ చేసి మాట్లాడుతున్నారంటే, అంటే ఈ బడ్జెట్ లో పసలేదనా, ఈ పరిపాలనలో పసలేదనా, ఈ పరిపాలనలో లోపాలు బయటపడతాయనా, ఈ బడ్జెట్ లో ఉన్న లొసుకులన్నీ ప్రజలు గుర్తిస్తారనా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోకస్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి రాలేదంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వాకౌట్ చేశారు. తర్వాత ఏం జరిగిందో చూశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వాకౌట్ చేశారు. అంతకుముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఎన్నికల్లో ఏం జరిగిందో చూశారు. ఇక ప్రజలకి ప్రతి విషయం అర్థమవుతుంది. మీరు బెదిరింపు ధోరణితోటి మేము రీకాల్ చేస్తాము, అలా కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే వైసీపీ అలా కాదు మీరేమంటున్నారంటే మేము ప్రజాక్షేత్రంలో ఉంటాం, సమస్యలపై మాట్లాడతాం అంటున్నారు. కానీ అసెంబ్లీలోకి వచ్చి అక్కడ బిల్లులో ఇవన్నీ కూడా డిస్కషన్స్ అన్ని అవుతుంటాయి కాబట్టి అక్కడ మాట్లాడిన మాటలకు వాల్యూ ఉంటాయి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇంకా అదేవిధంగా మీరు బడ్జెట్ గురించి మాట్లాడకుండా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటున్నారు. మరి కూటమేమో ఈ బడ్జెట్లో సామాన్యులకి భారీ ఊరటని మేము ఇస్తున్నాం, రైతులకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, మహిళలకి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంతెంత మేము మనీ అనేది మేము చేస్తున్నాం, కేటాయింపులు జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు డీటెయిల్గా విత్ నెంబర్స్తో. దానికి మీరేమంటారు? ఇక్కడ మేము అదే చెప్తున్నామండి. మీరు ఎప్పుడైతే మా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, మా మీద ఫోకస్ చేసి వాళ్ళు రాలేదని బెదిరింపుతోటి రీకాల్ చేస్తాము, లేదు డిస్మిస్ చేస్తాము, రకరకాల పదాలు వాడి మీరు మాట్లాడుతున్నారో, దీని బదులు మీరు సమయం మేము ఇస్తాము, మీకు తగిన హోదా ఇస్తాము, మిమ్మల్ని మీకు కావాల్సినంత సమయం ఇస్తామనే మాటలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పాజిటివ్ వర్డ్స్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఎందుకు ఎవరిని బెదిరిద్దాం అనుకుంటున్నారు? అసెంబ్లీకి వచ్చేసి మీరు చర్చ పెట్టడానికి మీరు గమనించారో లేదో, అసలు బీఏసీ చైర్మన్, కూటమి ప్రభుత్వం బీఏసీ చైర్మన్ ఇవ్వాల్సింది విపక్షంలో వాళ్ళకి, కూటమిలో ఉన్న భాగస్వామికి బీఏసీ చైర్మన్ ఇచ్చారు. అర్థమైందండి? అంటే చర్చించడానికి ఏముంది ఇక్కడ? చర్చించడానికి మీరు మిమ్మల్ని మాట్లాడనివ్వము, మిమ్మల్ని రానివ్వము, మీ గొంతు ఎత్తనివ్వము, మీకు మైక్ ఇవ్వము. కానీ మీరు అసెంబ్లీకి రాకపోతే డిస్మిస్ చేస్తాము. ఏ స్కూల్ పిల్లవాడైనా, మేడం గారు స్కూల్ పిల్లల గురించి చెప్పింది. అమ్మ, స్కూల్ పిల్లలు స్కూల్కి వచ్చేది చదువుకోవడానికి, వాళ్ళకి పాఠాలు చెప్పాలి, వాళ్ళకి విద్య నేర్పాలి, వాళ్ళకి చదువు చెప్పాలి. అది చెప్పకుండా మీరు రావాల్సిందే, మేము కానీ ఏమి చెప్పం అని ఎవరన్నా అంటారా? ఉన్న కొంతమంది కూడా అంటే అంటే ఒక నిమిషం అండి, అసెంబ్లీ సెషన్లో గమనించింది ఏంటంటే ఏదైతే ప్రస్తుతం హౌస్ని ఆర్డర్లో పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి, క్వశ్చన్స్ అడిగితే ఖచ్చితంగా మేము ప్రభుత్వం సమాధానం చెప్తుంది, కానీ క్వశ్చనర్ అనేది జరగనీయకుండా వీళ్ళు ఇలా హౌస్ని ఆర్డర్లో లేకుండా చేస్తున్నారనేటువంటిది వైఎస్ఆర్సీపీ మీద వస్తున్న ప్రధాన ఆరోపణ. దానికి మీ సమాధానం ఏంటి?
అసలు ఫస్ట్ బిఎస్సి సమావేశంలో ముందుగానే చర్చ ఏ అంశాల మీద చర్చ జరగాలి, ఏ అంశాల మీద మనం అక్కడ ఫోకస్ చేయాలనే అంశాలు ముందు బిఎస్సి సమావేశం ముందుగానే చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లోనే మా ప్రాధాన్యత లేనప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? మేము అడగటానికి, ప్రజా సమస్యల గురించి అడగటానికి మాకు తగిన సమయం, సహజంగా విపక్షాలకు సమయం ఇచ్చి విపక్షాలు మాట్లాడిన తర్వాత అధికార పక్షం దానికి సమాధానం చెప్పాలి. అవును, పలాని ప్రాంతంలో ప్రజలకి, పలాని సెక్టార్కి, పలానా వాళ్ళకి ఈ విధమైన ఇబ్బంది ఉంది అని అడిగిన తర్వాత ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దానికి ఇదిగో ఇది చేశాము, ఇది చేస్తున్నాము, ఇది చేయబోతున్నాము అనేది సమాధానం చెప్పాలి. అది పరిపాలన దక్షత. అసలు అడగనివ్వకుండా ఉండడం అనేది అది ఏమవుతుంది? హుకుం జారీ చేయడం, బెదిరింపులకు దారి తీయడం. బెదిరిస్తే ఏం జరిగిందో ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయం బెదిరించారు, ఏం జరిగింది? తిరుపతి లడ్డు గురించి లాగారు, ల్యాగ్ చేశారు. తర్వాత ఏం జరిగింది? ఎక్కడికెక్కడికి వచ్చి మళ్ళీ అది హెరిటేజ్ దగ్గరకు వచ్చి ఆగింది. మీరు అబద్ధాలు ఎంత ప్రచారం చేస్తే, ఎంత బెదిరిస్తే, ఎంత భయపెట్టాలని చూస్తే, ఎంత దాడులు చేయాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత విఘ్నులు సరైన సమయంలో సరైన సమాధానం చెప్తారు. ఇప్పటికైనా మేము కోరుకునేది ఏంటంటే ఈ బెదిరింపు మాటలు ఆపేసి, దయచేసి ఈ బెదిరింపు మాటలు ఆపేసి, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, డిస్క్వాలిఫై చేస్తాం, రీకాల్ పెడతాం అని బెదిరింపు ధోరణులు ఆపేసి మీకు సమయం ఇస్తాము, మీరు ఏం అడుగుతారో అడగండి, మేము సమాధానం చెప్తాము అనే పాజిటివ్ వర్డ్ గౌరవ స్పీకర్ గారి దగ్గర నుంచి రాలేదు, హౌస్ లీడర్ దగ్గర నుంచి రాలేదు. అక్కడ బిఎస్సిలో మాకు అవకాశం లేదు మాట్లాడటానికి. ఇవన్నీ పెట్టుకొని, అంటే ఇవన్నీ ప్రజలు చూడరనుకుంటారా? ప్రజలకి ఇవన్నీ తెలియవనుకుంటారా? లేదు కూటమి ప్రభుత్వం చెప్పిందే మొత్తం వింటారనుకుంటారా? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజకీయాలు తెలియవా? ఇంతకు ముందు పరిపాలన తెలియదా? ఇంతకు ముందు అసెంబ్లీ సెషన్స్ ఎట్లా జరిగినాయో చూడలేదా? గత ఎన్నికల్లో రిజల్ట్లు చూడలేదా? అంతకుముందు ఎన్నికల్లో రిజల్ట్లు చూడలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు చెప్పిందే వేదవాక్కని మీరు అనుకుంటున్నారా? మీరు భ్రమలో ఉన్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది. ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అవి ఏ రూపంలో వచ్చినా, ఏ రకంగా వచ్చినా ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పే మాటలు, మీరు చేసే చేష్టలకి, చెప్పే మాటలకి పొంతన లేకుండా పోయింది. మీరు చెప్తున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, మీరు బెదిరింపులు ఆపేయండి, బెదిరింపులు ఆపేయండి. మీరు సమాధానం, మీరు గౌరవ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండేవాళ్ళు ప్రజలకి బాధ్యతగా సమాధానం చెప్పి, ప్రజలకు, విపక్షాలకి ప్రశ్నించే వాళ్ళందరికీ సమాధానం చెప్పి హుందాతనంగా ప్రవర్తించండి. ఈ చిన్నపిల్లల మాటలు, చిన్నపిల్లల చేష్టలు, ఈ బెదిరిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. రైట్ రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడదాం. రాజకీయాలు, రాజకీయ పార్టీలు పెట్టరు. అందులో వైఎస్ఆర్సీపీ కేంద్రం ఒకప్పుడు బెదిరించింది, ఏం జరిగిందో చూశారు. జైల్లో పెట్టింది, ఏం జరిగిందో చూశారు. కాబట్టి సమాధానం చెప్పండి. మీరు ఇంకా 3 ఏళ్ళు మీకు పరిపాలన ఉంది. సరే, 2 ఏళ్ళు పరిపాలన పోయింది. ఇప్పుడు ఏం చేసినా అది తిరిగి రాదు. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ల పరిపాలన ఉంది. దయచేసి 3 ఏళ్ల పరిపాలనలోనైనా బెదిరింపులు ఆపండి, పని చేయండి, వినయంగా సమాధానం చెప్పండి. మీరు చెప్పిన మాటలన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని చెప్పినా మీ పరిపాలన అక్కడ కనపడకపోతే, ప్రజలకు లబ్ధి జరగకపోతే, ప్రజలకు మీ అభివృద్ధి కనపడకపోతే, మీరు చేసిన అరాచకాలు, బెదిరింపులు, ఈ హుకుములు, ఈ రెడ్ బుక్, ఈ అరెస్టులు, ఈ కేసులు, ఈ దాడులే ప్రజల్లోకి హైలైట్ అయినాయి. ఈ రెడ్ బుక్ ప్రజల్లోకి హైలైట్ అయింది. బెదిరింపులే ప్రజల్లోకి హైలైట్ అయినాయి. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడదాం. వల్ల విల్సన్ గారు ఉన్నారు మాట్లాడండి. మీ పరిపాలన మీద విశ్వాసం పోయింది. ఓకే అండి, ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు గమనించట్లా. ఓకే